npm run dev. ఓకే. నార్మల్‌గా మనం జావాస్క్రిప్ట్‌లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తే సోర్స్‌లోకెళ్ళి యూజర్ మేబీ కాంపోనెంట్స్ యూజర్ డాట్ ఈఎస్ఎక్స్ ఇది జావాస్క్రిప్ట్‌లోని కాంపోనెంట్ క్రియేట్ చేసే విధానం. దీన్ని నేను పోయి యాప్ డాట్ జేఎస్‌లో వాడతాను నేను. ఇంతవరకు ఒక్క పర్సెంట్ కూడా చేంజ్ ఏం లేదు. జావాస్క్రిప్ట్‌లో ఎట్లయితే కాంపోనెంట్ క్రియేట్ చేసామో, ఇక్కడ కూడా అట్లనే కాంపోనెంట్ క్రియేట్ చేసాం. మరి ఎందుకు టైప్ స్క్రిప్ట్ అంటారా జనాలంటే, ఒకవేళ ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్‌లో పేరెంట్ కాంపోనెంట్ నుంచి నువ్వు హలో ఇక్కడి నుంచి ఒక ప్రాప్ పంపించడానికి ట్రై చేస్తవి అని అనుకో. ఇక్కడి నుంచి ఒక ప్రాప్ పంపిస్తున్నావు. ఇమ్మీడియేట్‌గా అది అరిచి గగ్గోలు పెట్టేస్తుంది. ఎందుకంటే ఈ కాంపోనెంట్ ఎటువంటి ప్రాప్ తీసుకునే పరిస్థితిలో లేదు. ఈ కాంపోనెంట్ నువ్వు క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏమన్నా ప్రాప్స్ తీసుకుంటానని ఏడన్నా రాసుంటావా? కాబట్టి ఆ కాంపోనెంట్‌లో ప్రాప్స్ తీసుకునే అవకాశమే లేదు కదా! నువ్వు ప్రాప్ ఎందుకు పంపిస్తావు అని అడుగుతుంది. అదే నేను పోయి జావాస్క్రిప్ట్ ప్రాజెక్ట్‌లో ఎళ్తాను నేను. ఇన్ని రోజులు మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్ ఉంటది కదా! యాప్ డాట్ జేఎస్‌లో సపోజ్ స్టూడెంట్ మేనేజ్‌మెంటు. నేనేం చేస్తాను? సమ్ ఈక్వల్ టు ఇది జావాస్క్రిప్ట్. ఏమన్నా అరిచి గగ్గోలు పెడతా ఉందా ఇది? పంపిస్తానంటివి. పంపిస్తే పంపించుకో. తీసుకుంటేట్టుగా తీసుకొని, నాకు సంబంధం లే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈడ కోడ్ రాసుకో. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడ తీసుకో. నో కండిషన్స్ జావాస్క్రిప్ట్‌లో. ఇది జేఎస్ఎక్స్. కాబట్టి ఈడ ఎర్రర్ రావట్లే. అదే నేను టీఎస్ఎక్స్‌లో నేను రాసే లోపల ఎందుకంటే నువ్వు ఏ డేటానైతే పంపిస్తానని చెప్పున్నావో, ఆ డేటాని మాత్రమే నువ్వు పంపించాలి. అంటే ఇక్కడికెళ్ళి నువ్వు చెప్పాలి. నేను ప్రాప్స్ తీసుకుంటున్నాను అనేసి. అక్కడ ఎర్రర్ ఫిక్స్ అయిపోయింది. మరలా ఏడు ఎర్రర్ వచ్చింది. నువ్వు ప్రాప్స్ తీసుకుంటానంటివి కదా! స్ట్రింగా, నంబరా, ఆబ్జెక్టా, అర్రేనా ఏం తీసుకుంటావు నువ్వు? నీ ఇష్టాన్ని నువ్వు ప్రాప్స్ తీసుకుంటాననేస్తే చెప్పాలి నువ్వు. స్ట్రింగ్ తీసుకుంటావా? ఆబ్జెక్ట్ తీసుకుంటావా? అర్రే తీసుకుంటావా? అట్లని చెప్పాలి. అప్పుడేం చేయాలి? ప్రాప్స్ అనేది ఒక ఆబ్జెక్టు. ఆ ఆబ్జెక్ట్ లోపల హలో అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఉంది. ఇలా నేను చెప్తే అప్పుడు కామ్ అవుతుందది. అందుకే జనాలు టైప్ స్క్రిప్ట్ కావాలి మరో అని కొట్టుకుండేది. రాసే కోడ్‌లో ఎటువంటి చేంజ్ లేదీడ. కానీ నువ్వు ఏమేం పంపిస్తున్నావో 100% నువ్వు గ్యారంటీగా డిక్లేర్ చేస్తేనే అది సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తుంది. దీన్నేమంటాం మనమంటే ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్. దీంట్లో నేను హెలో అనే స్ట్రింగ్ పంపిస్తాను. హెలో అనేది స్ట్రింగ్‌గా పంపిస్తానని చెప్పి దీన్ని ఎత్తుకొనొచ్చి ఈడ పెట్టుకోవాలి నేను. ఇప్పుడు ఏ ఎర్రరు లేదు. బట్ ఇంకా ఒక యెల్లో కలర్‌లో ఒక వార్నింగ్ ఉంది. ఏమని? నువ్వేమో ఈడ ప్రాప్స్ అని డిక్లేర్ చేసినావు గదా! యూజ్ ఎక్కడ చేస్తివి? సో, నేను గాని దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసినాను అంటే ప్రాప్స్ డాట్ హెలో. ఇప్పుడు దానికి ప్రశాంతంగా ఉంటది.
సో టైప్ స్క్రిప్ట్లో నువ్వు చేసే ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క ప్రాపర్టీ నువ్వు ముందుగానే డిక్లేర్ చేయాలి. లేదా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఏమని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాస్తాను. చేంజ్ వాల్యూ అని ఒక ఫంక్షన్ రాస్తాను. ఫంక్షనల్ కాంపోనెంట్ కాబట్టి కాన్స్ట్ ముందర పెట్టాలి. సో ఎల్లో కలర్లో వస్తే అది వార్నింగ్ అని, రెడ్ కలర్లో వస్తే అది ఎర్రర్ అని అర్థం. ఓకే, ఎల్లో కలర్లో వచ్చింది కాబట్టి ఏమంటా ఉంది, చేంజ్ వాల్యూని డిక్లేర్ చేసావు కానీ నువ్వు యూస్ చేయలేదు. ఈ ఎర్రర్లు, ఈ వార్నింగ్లు అంతా మనకు జావా స్క్రిప్ట్లో ఇన్ని రోజులు మనం చూడలే. ఇష్టం ఉంటే డిక్లేర్ చేసుకుంటా ఉంటుంది, లేదంటే వదిలేస్తూ ఉంటుంది, ఏం ప్రాబ్లం లే. ఇప్పుడు నేను ఎడుకో బటన్ పెడతాను. ఇక్కడ నేను ఒక వాల్యూని రిసీవ్ చేసుకుంటాను. ఆ వాల్యూ వచ్చి స్ట్రింగు అని నేను చెప్తాను. ముందుగా చెప్తాను అంటే ఎక్కడైతే ఈ ఫంక్షన్ కాల్ చేయబోతున్నానో అక్కడ వాడు ఏమి ఇవ్వాలి నాకు రిటర్ను, ఆ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్లో ఏం పంపించాలి, వాడు స్ట్రింగ్ పంపిస్తాడని నేను వాడికి ప్రామిస్ చేస్తాను. ఆన్ క్లిక్ ఎందుకు ఎర్రర్ వస్తుంది, అది క్రియేట్ చేసేటప్పుడు ఏం చెప్తే నువ్వు పంపిస్తానంటివే, నువ్వు పంపించుకుంటే చేతులు దులుపుకుంటే ఖచ్చితంగా. సపోజ్ స్ట్రింగ్ కాకుండా నువ్వు ఏదైనా నెంబర్ పంపించినావు అనుకో, ఒప్పుకోదు. నువ్వేం పంపిస్తానంటివే, మరి ఎందుకు నెంబర్ పెడితివే? లేదురా బాబు, తప్పు అయిపోయింది. ఇప్పుడు అది ప్రశాంతంగా ఉంటుంది. పొరపాటున ఈడ స్ట్రింగ్ బదులు ఇట నువ్వు నెంబర్ అని చేసావు అనుకో, నువ్వేం పంపిస్తానంటివే, ఈడు ఏం పంపిస్తా ఉండవో, ఎందుకు పంపిస్తావో? తప్పు ఎవరిదే? నువ్వు బుద్ధిగా నెంబర్ని పంపించాలా. నువ్వు కొటేషన్ లోపల నెంబర్ పెడితే అదేమని అర్థం? ఒప్పుకోదు. మన స్మార్ట్నెస్ అంతా తన దగ్గర పనిచేయదు. హలో, యా, ఓకే, బడా. సో టైప్ స్క్రిప్ట్ అనేది అడిషనల్ సెక్యూరిటీ, అడిషనల్ హెల్ప్. నార్మల్గా ఏం చేస్తారంటే ఈ కోడ్ని మనం డెవలప్ చేస్తాం కదా, ఈ కోడ్ని మనం లైవ్లో పెట్టేటప్పుడు డెవాప్స్ టీమ్ వాళ్ళు మన కోడ్ని యథావిధిగా తీసుకోరు. మన కోడ్ని వాళ్ళు ఎట్లా ఏమంటారు తెలుసా, బిల్డ్ చేసి, అంటే జిప్ చేసేమా అని అనుకోండి. ప్రస్తుతానికి జిప్ చేసేది అని అనుకోండి, బట్ అది జిప్ కాదు, బిల్డ్ చేసి. ఆ బిల్డ్ చేసినటువంటి కోడ్ని మనము డెవాప్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎత్తుకొని పోయి లైవ్లో పెడతారు. అప్పుడు ఆ బిల్డ్ చేసేటప్పుడు నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తానని పాస్ చేయకపోయినా ఎర్రర్ వస్తుంది. ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తానని 2 ఆర్గ్యుమెంట్లు పాస్ చేసినా ఎర్రర్ వస్తుంది. స్ట్రింగ్ పాస్ చేస్తానని నెంబర్ పాస్ చేసినా ఎర్రర్ వస్తుంది. అట్లా రకరకాల కారణాల వల్ల మన కోడ్ బ్రేక్ అవుతుంది. జావా స్క్రిప్ట్లో రాసే కోడ్ బిల్డ్ టైంలో బ్రేక్ అవుతుంది. అదే సార్ మనం ఇన్ని రోజులు చేస్తే ఎప్పుడు మనకు బ్రేక్ అవ్వాలంటే మనం ఎందుకు బిల్డ్ చేయలే. నేను మీకు డెవలప్మెంట్ నేర్పిస్తా ఉన్నానే కానీ ఈ కోడ్ని ఎత్తుకుని పోయి లైవ్లో ఎట్లా పెట్టాలని నేను ఇంకా మీకు చెప్పలే. ఒకవేళ నేను చెప్పుండునుంటే, ఆ క్రమంలో దీన్ని బిల్డ్ చేస్తునుంటే, అప్పుడు నేను మీ కంటికి నేను ఎర్రర్లు చూపించి ఉండేవాడిని. చూడమ్మా ఇలా వస్తుంది ఎర్రరు, దీన్ని మనం ఇలా ఫిక్స్ చేయాలని నేను చెప్పుండేవాడిని. ప్రస్తుతానికి మన డ్యూటీ డెవలప్మెంటే. డెవాప్స్ గురించి మనం ఆలోచించం. పర్టికులర్గా 2-3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వాడెవడో నాకు సంబంధమే లేదనే వాళ్ళ మధ్య బ్రతుకుతారు. డెవాప్స్ వాళ్ళతో సంబంధం ఎవరు అంటే మాలాంటి సీనియర్ ఇంజనీర్లు పోయి మేము కోడ్ ఎత్తుకొని పోయి డెవలపర్లకు ఇచ్చినామనుకో, డెవాప్స్ వాడికి వాడు ఏదైనా ఎర్రర్ వచ్చేసింది ఏంటంటే మమ్మల్ని పిలిచి నీట్గా కడతాడు మా ప్రాజెక్ట్ మేనేజర్. ఇప్పుడు బుద్ధి ఉందా నీకు, 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదా, నువ్వు ఇంత ఎక్స్పీరియన్స్ నువ్వు చూపిస్తున్నావు కదా, కోడ్ని ప్రాపర్గా బిల్డ్ చేసే లేదా అనేసి. ఈ వెంకటేష్ సినిమా ఒకటి ఉంది కదా, చూసినారా?
ఆవిడ వారి మాటలకు అర్థాలు టక రాత్రికి రాత్రి ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిపోతాడు. అట్లాంటి ఎర్రర్‌లు, అట్లాంటి బ్లాక్ అంటే అది సినిమాటిక్‌గా వాడేదో సీన్ క్రియేట్ చేసినాడు గానీ రియలిస్టిక్‌గా అలా జరగదు. బట్ నార్మల్‌గా చూసినామంటే అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా మనకు ఫోన్ కాల్స్ వస్తా ఉంటుంది డిప్లాయ్‌మెంట్ టైమ్‌లో. అంటే వాళ్ళేం చేస్తారంటే ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని ఫస్ట్ ఒక పేజ్ ఈ 3 నెలలకు డెవలప్ చేస్తాము. ఇంకో పేజ్ ఒక 3 నెలలకు డెవలప్ చేస్తాము. ఇంకో పేజ్ ఇంకో 3 నెలలు డెవలప్ చేస్తామని స్ప్లిట్ చేసుకుంటారు. రిలీజ్ 1, రిలీజ్ 2, రిలీజ్ 3 అని. ఒక రిలీజ్ అంటే కొంత భాగం ఒక 25% అప్లికేషన్ లేదా ఒక 10% అప్లికేషన్ అనేసి. ఆ రిలీజ్ టైంలో మనకు నిజంగానే తిరణాళ్ళే. మనమేమో వచ్చేస్తాం. సాయంకాలం ఆఫీస్ టైం అయిపోయిన వెంటనే వచ్చేస్తాం. ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు డిప్లాయ్‌మెంట్ స్టార్ట్ చేస్తారు నైట్‌లో. అప్పుడేదన్నా గాని కోడ్ బ్రేక్ అయిందంటే అది డిప్లాయ్ కాదు. ఎర్రర్‌లొచ్చేస్తది. సో, అలా జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తే ఎక్కువ ఎర్రర్‌లొస్తుంది. ఎందుకంటే జావా స్క్రిప్టు నువ్వు కోడ్ రాసేటప్పుడు నీకు ఎర్రర్‌ల గురించి చూపించదు. జావా స్క్రిప్ట్ పేరు ఫ్రీలీ టైప్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఎర్రర్‌ల గురించి నీకు కంప్లెయింట్ చేయదు. నువ్వు చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నంబర్‌లు పాస్ చేయాలి. ఆ 2 నంబర్‌లు పాస్ చేసేటప్పుడు నువ్వు ఒకటి నంబర్ పంపించి, ఒకటి స్ట్రింగ్ పంపిస్తే కూడా ఏమిరా నా భావ్యం చెప్పదది. నీ ఇష్టం. ఎర్రర్ ఫెయిల్ అయిపోయింది చెప్తాను. అన్‌డిఫైన్డ్ అని ఎర్రర్ చూపించేస్తుంది. అంతే తప్ప అది మనకు ప్రాపర్‌గా హెల్ప్ చేయదు జావా స్క్రిప్ట్. దానివల్ల కంపెనీ వాళ్ళు ఏం చేసినారంటే జావా స్క్రిప్ట్‌ని నమ్ముకుంటే పని కాదు అని చెప్పి టైప్ స్క్రిప్ట్‌కి స్విచ్ అయినారు. టైప్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్టే. దానిపైన అడిషనల్‌గా కొన్ని రూల్స్ పెట్టినాడు. నువ్వు ఫంక్షన్ రాస్తా ఉండావా? ఆ ఫంక్షన్ లోపల నువ్వు నంబర్ పంపిస్తావా? స్ట్రింగ్ పంపిస్తావా? చెప్పి తీరాలి. ఆ ఫంక్షన్ జస్టు 2 నంబర్‌లని కాలిక్యులేట్ చేస్తుందా? లేదా రిటర్న్ ఇస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వేం చేస్తావు అంటే 2 నంబర్‌లు వాల్1 లేదు ఇక్కడ రాస్తానుండా. నమ్1, నమ్2 అని 2 నంబర్‌లు పాస్ చేస్తాను. ఇక్కడ కన్సోల్.లాగ్ num1 ప్లస్ num2 అనేసి ఇప్పుడు కింద ఎర్రర్‌లు వస్తా ఉంది. పైన ఎర్రర్‌లు వస్తా ఉంది. ఫస్ట్ కిందికి పోయి దాని ఎర్రర్ దాని బాధ ఏమి కనుక్కుందాం. దానిపైన మౌస్ పెట్టినంటే ఏమంటా ఉంది? నువ్వు పైన ఏమిరా అంటే నంబర్ 1, నంబర్ 2 అని 2 నంబర్‌లు పాస్ చేస్తానంటివే. ఎక్స్‌పెక్టెడ్ 2 ఆర్గ్యుమెంట్స్. బట్ హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ యూ హావ్ గివెన్ హియర్? ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్. సో, ఫస్ట్ మన తప్పుని కరెక్ట్ చేసుకుందాం. వీడు హ్యాపీ. నెక్స్ట్ ఇక్కడికి పోతాం. పారామీటర్ num1 ఇంప్లిసిట్‌లీ హాస్ ఎనీ టైప్. అది నంబరా? స్ట్రింగా? నాకు తెలియదురా బాబు అంటా ఉంది. నువ్వు పంపించినావు. నేనేమో తీసుకుంటునే. బట్ అది ఏమి? నంబరా? స్ట్రింగా? సో, నువ్వేం చేయాలా? ఇక్కడ కోలన్ పెట్టి, అరే బాబు అది నంబరు. సో, ఇప్పుడు రిటర్న్ num1 ప్లస్ num2. సో, ఇప్పుడు నేను రిటర్న్ అని ఇచ్చినాను. ఈడిప్పుడు ఈ మౌస్ పైన ఎత్తుకొని ఈ ఫంక్షన్ పేరు పైన ఎత్తుకొని పోయి నేను పెడితే ఈడేమంటుంది తెలుసా? దీని మీనింగ్ తెలుసా? ఈ ఫంక్షన్ పేరు చేంజ్ వాల్యూ. దీంట్లో 2 నంబర్‌లు నేను తీసుకోబోతున్నాను. తీసుకొని రిటర్న్ ఏమిస్తున్నాను? రిటర్న్ ఇచ్చేది కూడా నంబరే. దీన్ని నేను చెప్పలే. వాడు రిటర్న్ నంబర్ ఇస్తాడా? స్ట్రింగ్ ఇస్తాడా? అని నేను చెప్పలే. కానీ వాడి ఉద్దేశం ఏమి? 2 నంబర్‌లు నేను కూడితే నీకిచ్చేది నంబరే గదా! అట్లని చెప్పి వాడు రిటర్న్ ఇది 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 ఈ బ్రాకెట్ లోపల ఉండేది నువ్వు పంపించే ఆర్గ్యుమెంట్లయితే దీని బయట ఉండేది నువ్వు రిటర్న్ చేసేటటువంటి రిజల్ట్ యొక్క టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రిటర్న్ అనే స్టేట్మెంటే వాడలేదు బాస్, తీసేసాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ పైన నేను మౌస్ ఎత్తుకుని పోయి పెడతాను. ఇప్పుడేమంటుంది? ఈ ఫంక్షన్ పేరు చేంజ్ వాల్యూ. నేను 2 నంబర్‌లు తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి. కానీ నేనేమి రిటర్న్ ఇయ్యను. వాయిడ్ మీన్స్ నథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రిటర్న్డ్. సో, నువ్వు ఫంక్షన్ పైన ఎత్తుకొని పోయి మౌస్ పెట్టిన వెంటనే
మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సార్ ఈ మాదిరి మౌస్ ఎత్తుకొని పోయి ఫంక్షన్ పైన పెడితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు జావా స్క్రిప్ట్‌లో రాదా అంటే, జావా స్క్రిప్ట్‌లో కూడా వస్తాయి. జావా స్క్రిప్ట్ కోడ్‌లో కూడా పోయి మీరు ఏదైనా ఫంక్షన్ పైన ఎత్తుకొని పోయి మౌస్ పెట్టినారంటే జావా స్క్రిప్ట్‌లో కూడా వస్తాది. కానీ అక్కడ దాని ప్రాముఖ్యత లేవే. అక్కడేమి రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా రూల్ బేస్ చేసుకొని వాడు బతుకు చేయట్లేదు గదా! అర్థమైందా? ఇప్పుడు దీని పేరేమి ఇది వాయిడ్ అంటే ఈ ఫంక్షన్ ఏమన్నా రిటర్న్ ఇస్తున్నట్టు లెక్క, ఏమి రిటర్న్ ఇవ్వనట్టు లెక్క. రిటర్న్ ఏమి ఇవ్వడం లేదు అని అర్థం. ఆడేదైనా సపోజ్ మీ ఫంక్షన్ ఏదైనా మీకు రిటర్న్ ఇస్తే నేను ఈడేదైనా రిటర్న్ అట్లని నేను రాసి ఇప్పుడు ఈ ఫంక్షన్ పైన ఎత్తుకొని పోయి మౌస్ పెట్టినానంటే అప్పుడేమంటుంది? ఈ ఫంక్షన్ పేరు ఇది. కాకపోతే నేను ఫైనల్‌గా ఏమి ఇవ్వబోతాను నీకు? స్ట్రింగ్ ఇస్తానన్నారు. సో, ఫంక్షన్ చూసిన వెంటనే అది ఏం ఆర్గ్యుమెంట్లు తీసుకుంటుంది అనేది మనకి టైప్ స్క్రిప్ట్‌లో తెలిసిపోతుంది. ఈ ఒక్క పాయింట్ కోసమే కంపెనీ వాళ్ళు నీకు టైప్ స్క్రిప్ట్ తెలుసా? నీకు టైప్ స్క్రిప్ట్ తెలుసా? అని అడగతా ఉండేది. టైప్ స్క్రిప్ట్ ఏమి రాకెట్ సైన్స్ ఏం కాదు. టైప్ స్క్రిప్ట్ వచ్చి కొత్తగా నేర్చుకునే టెక్నాలజీ కాదు. మీరు ఇప్పుడు కొత్తగా టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ మీకు తెలిసిన జావా స్క్రిప్ట్‌నే బుద్ధిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎట్లయితే రోడ్‌లో లెఫ్ట్ సైడే పోతామో అట్లా 100% దాంట్లో ఫాలో చేసిన రూల్స్ అన్నిటిని మనం ఫాలో ఇది వన్ ఆఫ్ ది రూల్ మాత్రమే. నేను నేను చెప్తున్నది ఇది మాత్రమేనా సార్ టైప్ స్క్రిప్ట్ అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఒక రియాక్ట్ జేఎస్ డెవలపర్‌గా, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మనం ఫోకస్ చేయాల్సింది ఇది. ఇలా ఈ ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్‌లో ప్రాప్స్ ఏమేమి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్‌కి ప్రాప్స్ హలో వస్తుంది అని అన్నాం. నేను ఈడికి పోయి ఈ కాంపోనెంట్‌లో హలోతో పాటు ఇన్ఫో అని చెప్పి ఇంకోటి ఇస్తాను. ఏమంటాం? నేను ఒప్పుకోను. ఈ కాంపోనెంట్‌లో నేను ఒకే ఒక ప్రాప్‌నే తీసుకుంటాను. అది హలో మాత్రమే. నీ ఇష్టం వచ్చినట్టంతా నేనిస్తే తీసుకోను. అటుంటుంది. బుద్ధిగా ఏం చేయాలా? దీన్ని ఎత్తుకొని పోయి ఆ కాంపోనెంట్‌లో అరే బాబు! నేను ఇంకొక స్ట్రింగ్ గూడా ఇస్తాను నేను నీకు ఇంకొక ప్రాప్ గూడా. అది కూడా స్ట్రింగే. దయచేసి దాన్ని తీసుకో అంటే అప్పుడది బుద్ధిగా ఓకే. ఐ యామ్ హ్యాపీ. నువ్వు ఇస్తానని చెప్పు. దాన్నే ఇవ్వు. చెప్పకుండా పంపించేస్తాను. ఇస్తానని చెప్పి ఏమార్చేస్తాను. ఒప్పుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వేమంటివి? స్ట్రింగ్ అంటివి. నేనేం చేస్తాను? తెలివిగా నేను స్ట్రింగ్ ఇయకుండా వానికి నంబర్ పంపిస్తాను లేదా నల్ పంపిస్తాను. ఏమంటా ఉంది అదే? నువ్వేమి ఇస్తాననిందే? నువ్వేమిస్తివే? ఒప్పుకోను. బిల్డ్ ఫెయిల్యూర్. ప్రొడక్షన్‌కి పోదు. అసలు ఈ నుంచి నీ కోడ్ కమిటే చేయను కాదు. ప్రొడక్షన్ దాకెందుకు? కంపెనీలో ఏం చేస్తారు తెలుసా? కోడ్ కమిట్ చేసేటప్పుడు ముందుగానే కాన్ఫిగర్ రాసిస్తారు. కాన్ఫిగ్ చేసిస్తారు. మన కోడ్ రిపాజిటరీ. మనం జస్ట్ నేర్చుకుంటున్నాను కాబట్టి ఆ కాన్ఫిగరేషన్ అంతా నేను మీకు ఇంకా చెప్పలే గిట్‌హబ్‌లో. గిట్‌హబ్‌లో డెవలపరు వాడి బ్రాంచ్‌లో కోడ్ కమిట్ చేయాలంటే ఎర్రర్ ఉంటే కోడ్ కమిటే కాదు. నువ్వు ప్రొడక్షన్ దాకా ఎందుకు పోతావు? నీ నీ బతికిపోతే సాయంకాలం లోపు నువ్వు ఇంటికి పోవాలి కదా! నువ్వు కోడ్ కమిట్ చేసేసి. ఎవరిది ఫోను? ఎర్రర్ ఉంటే కోడ్ కమిట్ చేయను కాదు. నువ్వు పుల్ రిక్వెస్ట్ అంటారు. నువ్వు చేసిన వర్క్‌ని మెయిన్ బ్రాంచ్‌లో కలిపేదాన్ని పుల్ రిక్వెస్ట్ అంటారు. పీఆర్ అంటారు. లేదా మెర్జ్ రిక్వెస్ట్ అంటారు. ఎంఆర్ అంటారు. ఏమని? సపోజ్ యమున అనే పేరుతో నువ్వు వర్క్ కంప్లీట్ చేసేస్తివి. నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేస్తావు. నా దగ్గరికొచ్చావు. సార్ నేను వర్క్ కంప్లీట్ చేసేసినాను. సరే అమ్మా నువ్వు రిక్వెస్ట్ రైజ్ చేసేయి. నీ కోడ్‌ని నేను మెయిన్ బ్రాంచ్‌లో కలిపేస్తాను అంటాను. ఆ రిక్వెస్ట్ రైజ్ చేసే ప్రాసెస్‌నే పుల్ రిక్వెస్ట్ లేదా మెర్జ్ రిక్వెస్ట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందనంటే సో, ఇప్పుడు నేను గిట్ యాడ్, గిట్ కమిట్ సైలెంట్‌లో పెట్టేయండి. గిట్ పుష్. ఇప్పుడు కోడ్ ఇంతవరకు ఉంది. ఓకేనా?
సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఎందుకు పోలేదు, ఇప్పుడు నేను మేబీ జగదీష్కు ఒక వర్క్ ఇచ్చిన. నేనేం చెప్పినాను జగదీష్కి, ఈ పర్టికులర్ వెల్కమ్ టు యూజర్ కాంపోనెంట్ అని తీసేసి దీన్ని వెల్కమ్ టు టీమ్ 25 రియాక్ట్ జేఎస్ టైప్ స్క్రిప్ట్ కాన్సెప్ట్ అని స్ట్రింగ్ పెట్టు అని చెప్పి జగదీష్కి ఒక వర్క్ ఇచ్చిన. సో జగదీష్ ఏం చేస్తాడు, నేను మెయిన్ రిపాజిటరీ ఇదే ఇక్కడ ఉంది కదా, మెయిన్ రిపాజిటరీ ఎవరు పడితే వాళ్ళు మెయిన్ రిపాజిటరీలో చేయి పెట్టడం కాదు, కానీ కోడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీ మెయిన్ రిపాజిటరీని మీరు తీసుకోవచ్చే కానీ మీరు దాంట్లో వర్క్ చేయను కాదు. కాబట్టి జగదీష్ ఏం చేస్తాడు, తీసుకున్న తర్వాత తన పేరుతో బ్రాంచ్ క్రియేట్ చేస్తాడు. ఆ బ్రాంచ్ పేరు జగదీష్. స్పెల్లింగ్ కరెక్టేనాబా? అలా నా స్పెల్లింగ్ తప్పు అయిపోయింది సార్ అని ఏడో కూర్చోబోదాం. ఓకే, సో ఇప్పుడు జగదీష్ అనే బ్రాంచ్ నేను తీసుకున్నాను. app.jsలోకి వెళ్ళి ఇక్కడ తనకు వర్క్ ఇచ్చాం కదా, సో వెల్కమ్ టు యూజర్ కాంపోనెంట్ బదులుగా యూజర్ కాంపోనెంట్ టీమ్ 25 టైప్ స్క్రిప్ట్ డెమో అని పెట్టాడు. దీన్ని ఇప్పుడు కోడ్ కమిట్ చేసేస్తాడు. మోడిఫైడ్ హెడ్డింగ్ పబ్లిష్ చేసేసినాడు. సో ఇప్పుడు గిట్హబ్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ జగదీష్ అనే బ్రాంచ్ సెపరేట్గా ఉంది. ఆ బ్రాంచ్లో ఒక పర్టికులర్ లైన్ చేంజ్ అయింది. మన కోడ్ చూసినామంటే ఈ పర్టికులర్ చేంజ్ జగదీష్లో ఉంటుంది. అదే మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళామనుకో ఆ చేంజ్ లేదు. అర్థమైందా? మెయిన్ బ్రాంచ్ నుంచి జగదీష్ సెపరేట్గా ఒక కోడ్ తీసుకున్నాడు, సెపరేట్ బ్రాంచ్ చేసుకున్నాడు. దాంట్లో తనకు సంబంధించిన వర్క్ కంప్లీట్ చేసి తను ఏం చేయాలంటే నాకు అంటే ప్రాజెక్ట్ మేనేజర్కి రిక్వెస్ట్ రైజ్ చేయాలి. ఏమని అంటే పుల్ రిక్వెస్ట్ అంటారు దీన్ని. సో పుల్ రిక్వెస్ట్ మెయిన్ బ్రాంచ్కి జగదీష్ అనేటటువంటి బ్రాంచ్లో నుంచి కోడ్ ప్లీజ్ మర్జ్ మై లేటెస్ట్ కోడ్ టు మెయిన్ బ్రాంచ్, క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఇక్కడ రివ్యూ చేయమని నన్ను అడుగుతాడు. సో ఇప్పుడు ఎడుంచుడు కదా తిరుగుతా ఉంది కదా, ఇక్కడ నేను కాన్ఫిగర్ చేసి పెట్టేస్తాను. ఏమనంటే ఏదన్నా ఎర్రర్లు ఉన్నా, ఏదన్నా వార్నింగ్లు ఉన్నా మెర్జ్ రిక్వెస్ట్ రైజే కాకూడదు. పుల్ రిక్వెస్ట్ అనేది రైజే కాకుండా చేసిస్తాను. సో ఎర్రర్లు ఫిక్స్ కానంత వరకు మీరు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసే ఛాన్సే లేదు కదా. ఎప్పుడైతే మీరు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయలేదో మీ వర్క్ కంప్లీట్ కాలేదు కదా. కాబట్టి టైప్ స్క్రిప్ట్ ఉండే దాని వల్ల ఆటోమేటిక్గా జనాల్ని లాక్ చేసి పడేస్తారు. సో 100% it has to be error free code, then only you can raise the PR. దీన్ని పుల్ రిక్వెస్ట్ లేదా మర్జ్ రిక్వెస్ట్ అని అంటారు. ఆటోమేటిక్గా టెస్ట్ చేస్తా ఉంది మొత్తమే అది.
ఇంక నేనైతే ఇంకా కండిషన్ పెట్టలేదు దాంట్లో. ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసేస్తాం. ఎర్రర్‌లు ఉంటే చెయ్యొద్దు అనేసి. ఓకే. సో, దిస్ ఈజ్ వాట్ టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసే దానివల్ల జనాలకి బెనిఫిట్. దీనికని ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సిన పనేం లేదు. రాస్తూ పోయేటప్పుడు మీకు వస్ ఐడియా వచ్చేస్తుంది టైప్ స్క్రిప్ట్‌కి జావా స్క్రిప్ట్‌కి మెయిన్ డిఫరెన్స్. అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ లోపల మీరు స్ట్రింగ్ పంపించిపోతారా? నంబర్ పంపించిపోతారా? ఆబ్జెక్ట్ పంపించిపోతారా? అర్రే పంపించిపోతారా? చెప్పాలి. చెప్పిన తర్వాత బుద్ధిగా దాన్నే పంపించాలి. రాసేటప్పుడు నేను గబగబా ఆబ్జెక్ట్ పంపిస్తానని చెప్పేసి, అర్రే పంపిస్తానని చెప్పేసి కోడ్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడ్ నేర్చుకున్నా, ఇన్నాళ్ళు ప్రాక్టీస్ చేసినా, ఇంకా మీకేదో కొంచెం కన్‌ఫ్యూషన్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్టా? ఫ్లవర్ బ్రాకెట్టా? నార్మల్ పారాంథసిస్ బ్రాకెట్ అని ఉండే డౌట్ పడే జనాలు గూడా ఉంటారు. సో, వాళ్ళు పొరపాటున అక్కడేదో ఆబ్జెక్ట్ అని రాసేసి, అర్రే పంపిస్తే, అది ఈడ్చి కారొస్తనే ఉంటది కరెక్ట్ చేసేంత వరకు. ఏ మాత్రం పప్పులుడకదు. ఆహ్, ఇదేంటిరా ఎర్రర్‌లో తల పగలగొట్టుకొని మళ్ళా లాస్ట్‌కి చూస్తే అక్కడ అర్రే పంపించేదాని బదులు ఆ ఆబ్జెక్ట్ పంపించుంటావు. ఆబ్జెక్ట్ పంపించే బదులు స్ట్రింగ్ పంపించుంటావు. స్ట్రింగ్ పంపించేదాని బదులు ఏమి పంపించకుండా కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పటు పటుమని ఎగ్జిక్యూట్ చేసేయాలని ప్రయత్నిస్తాం. పప్పులేం ఉడకదిడ. బుద్ధిగా ఏం పంపిస్తానంటివో ఇదేమో ఇంతసేపు పడతాంది. ఏం పంపిస్తానంటివో దాన్ని నువ్వు పంపిస్తేనే కోడ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఓకే. ఓకే. ఫైన్. నౌ లెట్స్ గో టు ద మెయిన్. సో గో టు యాప్ యూజర్. ఓకే. కంటెక్స్ట్ ఏపీఐ చెప్తామంటుంది కదా! మెయిన్ డాట్ టీఎస్ఎక్స్ పేరెంట్ డాట్ టీఎస్ఎక్స్ చైల్డ్ డాట్ టీఎస్ఎక్స్ ఫైనల్లీ ఆల్రెడీ యూజర్ ఉందిలే. సో యాప్ డాట్ జేఎస్ లోపలికెళ్తాము. యాప్ డాట్ జేఎస్ లోపల యూజర్‌ని తీసేసి ఐల్ బి యూజింగ్ మెయిన్ హియర్. సో మెయిన్ కాంపోనెంట్‌లో కోడ్ ఏం లేదా అందువల్లనే ఆర్ఏఎఫ్‌సి రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. సో గో టు సో కంటెక్స్ట్ ఏపీఐ అంటే ఏంటి? దాని యొక్క పర్పస్ ఏంటి మనకి? పేజ్ నావిగేషనా? బంగారు కొండేను నిజంగా. మరి పేజ్ నావిగేషన్ ఏంటి చెప్పు? ఇంట్లో మాట్లాడమంటావా? మనసేమన్నా అదుపు తప్పుతా ఉందా? మాట్లాడమంటే మాట్లాడతాను. నా వల్ల అయిన హెల్ప్ ఖచ్చితంగా చేస్తాను నేను. అది కూడా అంత కాన్ఫిడెంట్‌గా. పేరెంట్ నుంచి చైల్డ్ చైల్డ్‌లో యూజర్. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మెయిన్ కాంపోనెంట్‌లో ఉండే డేటాను తీసుకొచ్చి మనం యూజర్ కాంపోనెంట్‌కి పంపించాలి. నార్మల్‌గా మనం ఏం చేస్తాం? కాన్స్ట్ స్టేట్ ఎట్లా డిక్లేర్ చేస్తాం? యూజర్స్ ఇన్ఫో సెట్ యూజర్స్ ఇన్ఫో ఈక్వల్ టు యూజ్ స్టేట్ అర్రే మనం
ఈ వాల్యూస్ని మనం పంపించాలంటే మనకుండే ఏకైక దారి యూజర్ ఇన్ఫో ఇక్కడ ఎందుకు ఎర్రర్ త్రో చేస్తా ఉంది? పేరెంట్ కాంపోనెంట్ ఈస్ నాట్ రెడీ టు రిసీవ్ ఎనీ ప్రాప్స్. సో బుద్ధిగా పోయి ఇక్కడ కోలన్ ఒక ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటాను. దాంట్లో యూజర్ ఇన్ఫో ఉంటుంది. అది ఒక అర్రే ఆఫ్ స్ట్రింగ్స్ అని పెట్టాలి. థింక్ ఇలా ఓకే. ఓ ఇక్కడ you're going to receive users of string of arrays. మెయిన్ కాంపోనెంట్ లేయర్ అయితే ఫిక్స్ అయింది. ఎందుకు ఇది ఓకే. ఇప్పుడు ఇష్యూస్ ఫిక్స్ అయింది. మళ్ళా చైల్డ్కి డేటా పంపించాలా. యూజర్ ఇన్ఫోని యాజ్ ఇట్ ఈస్గా పంపిస్తున్నాం. సేమ్ ఇష్యూ ఇక్కడికి వెళ్ళి బుద్ధిగా ఏం పంపిస్తాం అనేది చెప్పాలా. ఎర్రర్ ఫిక్స్ అయింది. యూజర్ పంపిస్తూ ఉండవు. అలా యూజర్లోకి వెళ్ళి యూజర్ ఇన్ఫో ఇస్తాను, అది ఒక అర్రే అని చెప్పి ఏమి ఎర్రర్ ఇక్కడ చైల్డ్లో ఇన్ఫో కెనాట్ ఫైండ్ యూజర్ ఉంది కదా. Fix this. పెట్టాలి. React dot functional components, insert this, pass this. అబ్బా, జావా స్క్రిప్ట్లో ఈ బాధ అంతా ఏం లేదు కదా. టక 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 అని రాసుకుని పోతా ఉండొచ్చు నెమ్మదిగా. మనకి ఏ బాధాలే. ఎంత మ్యాండేట్ మెయిన్ రీజనే అందుకే వాడు కావాలరా టైప్ స్క్రిప్ట్ అని మొత్తుకుండే. సో మెయిన్ కాంపోనెంట్కి వెళ్ళి పేరెంట్ ఎందుకు మళ్ళీ దీని బాధ. యూజర్ ఇన్ఫో స్ట్రింగ్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్. నువ్వేమో ఈడ అర్రే క్రియేట్ చేసేస్తవి, అక్కడ ఏమన్నా అంటే స్ట్రింగ్ అంటున్నావు. స్ట్రింగ్ ఆఫ్ అర్రే. అబ్బా గుడ్. పేరెంట్లోకి పోయి ఇప్పుడు చైల్డ్ దీని బాధ ఫిక్స్ చేయాలా. మళ్ళీ ఏం చెప్పాలి దీన్ని. రియాక్ట్ డాట్
ఎఫ్సి అంటే ఫంక్షనల్ కాంపోనెంట్. దీని లోపల నువ్వు స్పెసిఫై చేయాల ఏం తెచ్చుకోబోతున్నావు నువ్వు అనేసి. టైప్ లేదా ఇంటర్ఫేస్ చైల్డ్ ప్రాప్స్. దీని లోపల నేను యూజర్ ఇన్ఫో అనేటటువంటి ఒక స్ట్రింగ్ ఆఫ్ అర్రేస్ తెచ్చుకుంటాను అని దీనిని ఇప్పుడు పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత యూ షుడ్ రిసీవ్ దట్. ఇంతవరకు ఓకే. ఇది యూజర్కి సంబంధించిన ఎర్రర్. సో ఆడికి పోయి యూజర్ ఇన్ఫో స్ట్రింగ్ ఆఫ్ అర్రే దీన్ని తీసుకొని రియాక్ట్ డాట్ ఫంక్షనల్ కాంపోనెంట్ దీని లోపల యూజర్ ఇంటర్ఫేస్. ఫైనల్లీ వీఆర్ డన్ బాస్. ఇంత పని ఉంది టైప్ స్క్రిప్ట్లో. నువ్వు అక్కడి నుంచి వీడికి ఏం ప్రాపర్టీ పంపిస్తున్నావు, అది నెంబరా స్ట్రింగా స్పెసిఫై చేసి పంపించాలి. సో ఇప్పుడు మనం కంటెక్స్ట్ ఏపీ ఉపయోగించే దాని వల్ల ఫంక్షనల్ కాంపోనెంట్లో ఈ ప్రాప్స్ డ్రిల్ డౌన్ అనేది లేకుండానే మనం పంపించవచ్చు డేటా. ఎట్లా పంపించాలి? మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటాను. యూజర్ కంటెక్స్ట్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. టిఎస్ అది. ఇక్కడికి పోయి కాన్స్ట్ యూజర్ కంటెక్స్ట్ ఈక్వల్ టు క్రియేట్ కంటెక్స్ట్. దీంట్లో అర్రే. సో నీకు చెప్పలేదు కాబట్టి మొబైల్ సైలెంట్లో పెట్టలేదు. చెప్పుంటే నువ్వు కూడా పెట్టుంటావు కదా, అదే తప్పు. లేలే, అది నేను కరెక్ట్గా చెప్పుండాలి. నేను మీ అందరికీ చెప్పి తనకు చెప్పలేదు. తను ఫీల్ అయినాడు నిజంగానే. నిన్న పెడితివా? నిన్న నేను చెప్తుంది కాబట్టి పెడితివే. ఈ పొద్దు నేను చెప్పలేదు కాబట్టి నువ్వు పెట్టలేదు. నువ్వు మంచోడే బేసికలీ. కానీ కానీ షకేర్ కానీ. సో అది ఒక అర్రే. ఇది వాల్యూ, దాని లోపల ఉండేటటువంటి వాల్యూస్. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను? యూసర్ ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యూసర్ కంటెక్స్ట్ డాట్ యూసర్ కంటెక్స్ట్ ప్రొవైడర్ ఈక్వల్ టు యూసర్ కంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్. ఇదేలాగా ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యూసర్ కంటెక్స్ట్ కన్స్యూమర్ ఈక్వల్ టు యూసర్ కంటెక్స్ట్ డాట్ కన్స్యూమర్. ఓకే. సో ఇప్పుడు బై డిఫాల్ట్ మన వాల్యూ ఇవ్వాల్సిన పని ఏం లేదు కదా. ఓహో, ఇది స్టార్ట్ చేస్తా ఉంది కంప్లైంట్ టిఎస్ ఫైల్ కాబట్టి. ఫైన్ 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 ఫైన్. సరే, కన్స్యూమర్ ప్రస్తుతానికి ఏమి ఇవ్వద్దు. could be array of
this. ఓకే. బై డిఫాల్ట్ ఏదో ఒక వాల్యూ ఇచ్చి తీరాల్సిందే అంటనే దీనికి. సరే. అలా కాకుండా అర్రేని పంపిస్తాను అంటే స్ట్రింగ్ ఆఫ్ అర్రే. సో ఏమి పంపించిపోతాము బై డిఫాల్ట్ నల్. ఓకే. గో టు మెయిన్ కాంపోనెంట్. ఇక్కడ యూసర్ యూసర్ ఏం ఎక్స్పోర్ట్ చేయలేదా? ఓకే. అబ్సల్యూట్ ఎక్స్పోర్ట్ కాస్ట్. యూసర్ కంటెక్స్ట్ ప్రొవైడర్ value equal to user info. Const new users set new users use state. So I'm going to pass this new users. మ్యాచ్ అయింది కాబట్టి సరిపోయింది. దీంట్లో ఏదైనా పొరపాటున ఏదైనా నెంబర్ పెట్టేసినా అనుకో బెండ్ తీసేస్తారు. నువ్వు ఏం చెప్తివే? స్ట్రింగులు మాత్రమే కదా పంపిస్తానంటివే ఇక్కడ కంటెక్స్ట్ క్రియేట్ చేసేటప్పుడు. అలా కాకుండా నాకు ఏమొస్తుందో తెలీదు, స్ట్రింగ్ రావచ్చు ఏమైనా రావచ్చు అంటే కొద్దిగా ఇట్లా పెట్టేయి. అప్పుడు అదేం కంప్లైంట్ చేయదు. కానీ ఎనీ వాడితే ఖచ్చితంగా మన టీం లీడర్ క్వశ్చన్ మార్క్ చేస్తారు, వై డిడ్ యూస్ ఎనీ. ఆ మూమెంట్కి ఎస్కేప్ అవడానికి ఎనీ అని పెట్టుకోవచ్చు, బట్ నేను చాలా మందిని పెట్టెత్తుంటాను ఆ మాదిరి. ఆడు ఎనీ పెట్టేస్తే నాకు అదంతా తెలియదు అది ఏం ప్రాపర్టీ చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎనీ పెట్టకూడదు, నువ్వు ఏం యూస్ చేస్తావో అదే పెట్టాలి. సో పైనుంచి పాస్ చేసి ఫైనల్గా యూసర్ కాంపోనెంట్కి వెళ్ళిపో. ఇక్కడ యూసర్ కంటెక్స్ట్ కన్జ్యూమర్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ వాల్యూ. నువ్వు కంప్లీట్ చేసిన తర్వాత ఎర్రర్ త్రో చేస్తూనే ఉంటుంది, భయపడకూడదు. అయ్యో ఎర్రర్ వచ్చేసింది ఎట్రా, ఆహా మొత్తం కోడ్ రాసేయి. స్టిల్ ఎర్రర్ వస్తే తర్వాత కావాలంటే నువ్వు బాధపడు, భయపడు. టైప్ స్క్రిప్ట్లో నువ్వు కోడ్ రాయడం స్టార్ట్ చేసిన వెంటనే ఎర్రర్ వచ్చేస్తుంది. అయ్యో మనమేమో తప్పు చేసేస్తే అడికెళ్ళి మొత్తం చూడమే రిటర్న్. ఇప్పుడు పోతుంది ఎర్రర్. ఇంతసేపు ఎంత భయపెట్టిందే. ఓకే. సో ఇక్కడ or you can return map ella. Okay, cut this ul లోపల లైన్ పెట్టేసి రిటర్న్ value val dot map function. Okay, let me check where did I get the wrong. Okay,
ఇది రిటర్న్ అవసరం లేదు. యూఎల్ లోపల డైరెక్ట్గా ఎల్ఐ రాసుకునేసి callback function val then return ul దీని లోపల map val dot map item return li ఏమిది ఇందుకు రావట్లేదు వాల్యూ పంపించాం కదా కరెక్ట్గానే console.log val app.js లో పెట్టలేదా app.js మెయిన్ పెట్టిండాను ఓకే దీని ఎత్తి దీని లోపల పెట్టలే ఇదే నేను చేసిన తప్పు డన్ నౌ in functional component with use of context API in TypeScript we brought the values. Any doubt? కొత్తగా ఉందా TypeScript ఇన్ని రోజులు మీతోనే భరించలేకపోతాండి ఇది ఎలా స్టార్ట్ అయింది సార్ అంటావా కోపం వచ్చిందంటే ఏమన్నా పోయి కొంచెం మొబైల్ ఎత్తుకొని ముందు తలంచుకొని నడిపిస్తాడు ఈ మరి ఇట్లాంటి టాపిక్ చెప్తా ఉంటాయి కదా నేర్చుకోవాల్సింది వేరే ఆప్షన్ లేదు శేఖర్ చెప్పినట్టు ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగేది డూ నో సైడ్ టైప్ స్క్రిప్ట్ కానీ మనం చేస్తే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది చేయకపోతే అయ్యో అదేమన్నా పెద్ద రాకెట్ సైన్స్ ఏమో సచ్చి చెడి జావా స్క్రిప్ట్ నేర్చుకునే దానికి ఏమో మాకు ఎంత టైం పట్టింది ఇంకా టైప్ స్క్రిప్టా ఇది అయిపోయి ఉంటుంది 4-5 years అయిపోయింటుంది యాంగులర్ ఉన్నప్పటి నుంచి టైప్ స్క్రిప్టే రియాక్ట్లోనే టైప్ స్క్రిప్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసినారు కానీ ఐ థింక్ అయిపోయి 7-8 years అయిపోయింది ఎందుకంటే నేను నేర్చుకున్నది 2016-17లో అప్పటికే ఉండింది యాంగులర్ అనేది వర్క్ చేసేదే టైప్ స్క్రిప్ట్ పైనే యాంగులర్ వచ్చి జావా స్క్రిప్ట్ పైన వర్క్ చేసేలేదు యాంగులర్ మొత్తమే టైప్ స్క్రిప్టే మళ్ళీ నువ్వు ఇక్కడ